చిరంజీవి ఇప్పుడు పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టారు. వచ్చే 2-3 ఏళ్లు రాజకీయ పరంగా స్తబ్దుగా ఉందని, అందుకే సినిమాలపై దృష్టి పెట్టి అభిమానుల్ని అలరించాలని కోరుకుంటున్నట్టు చిరు తెలిపారు. అందుకు తగ్గట్టే ఆయన కోసం కథలు రెడీ అయిపోతున్నాయి. చిరంజీవితో సినిమా చేయాలని నిర్మాతలు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు. తన తదుపరి చిత్రానికి చరణ్ నిర్మాత అని చిరు ప్రకటించడంతో ఆ బెర్త్ పై ఎవరికి ఆశలు లేవు. కానీ ఆ తర్వాత సినిమాల కోసం చిరును ఒప్పించాలని నిర్మాతలు ప్రయత్నించేస్తున్నారట. ఈ జాబితాలో ముందుగా వినిపించే పేరు దిల్ రాజు. సుబ్రహ్మణ్యం ఫస్ట్ సేల్ ఆడియో వేడుకలో దిల్ రాజు లాంటి నిబద్ధత కల నిర్మాతతో సినిమా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు చిరు. దాంతో దిల్ రాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయడానికి తాను సన్నాహాలు చేస్తున్నానని, అన్నీ కుదిరితే ఆ సినిమాలో చిరంజీవి కూడా కనిపిస్తారని చెప్పి మెగా ఫ్యాన్స్ ని సంతోష పెట్టాడు దిల్ రాజు. సర్దార్ తర్వాత దాసరి నిర్మాణంలో పవన్ నటించబోతున్నాడు. ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో సినిమా చేయడానికి పవన్ సిద్ధంగా ఉన్నాడు. ఆ సినిమాలో చిరంజీవి కూడా నటిస్తే బాగుంటుందని, అలాంటి కథ కోసం తాను అన్వేషిస్తున్నానని దిల్ రాజు చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ చిత్రసీమలోకి అడుగుపెట్టి ఇన్నేళ్లైనా చిరంజీవితో కలిసి నటించలేదు. ఆ అవకాశం ఇప్పుడు ఇలా రాబోతోందన్నమాట. చిరు పవన్లకు సరిపడ కథని వెతికి పట్టుకోవడం దిల్ రాజు లాంటి మాస్టర్ బ్రెయిన్ కి పెద్ద కష్టమేమి కాదు. సో చూద్దాం దిల్ రాజు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో.